హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కాంట్రాక్ట్ బేసిస్ పైన అన్ని జిల్లాల వారీగా స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సో దీంట్లో భాగంగా 15th లాస్ట్ డేట్గా నిర్ణయిస్తూ ఒక 5 జిల్లాల్లో అయితే నోటిఫికేషన్స్ విడుదల చేశారు. సో 5 జిల్లాల్లో స్టాఫ్ నర్స్ని భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చారు. సో 5 డిస్ట్రిక్ట్కి సంబంధించి మరి ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, వాటి యొక్క గైడ్లైన్స్ ఏంటి, శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ 5 జిల్లాలకు సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వీడియో అనేది చివరి వరకు చూడండి. కొంతమంది వీడియో చూడకుండానే కామెంట్స్ చేస్తున్నారు. సో మీరు వీడియో అయితే చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. 5 జిల్లాలకు సమాచారం కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో దీంట్లో మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్ కనుక చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. సో మొదటి నోటిఫికేషన్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. సో ఈ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్లో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు రిక్రూట్ ద స్టాఫ్ నర్స్ ఫర్ 18 months ప్రాక్టీషనర్ మిడ్వైఫ్ ట్రైనింగ్ ఇన్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. సో 18 months ట్రైనింగ్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇచ్చారు. అండ్ ఫార్మాట్స్ ఆఫ్ ద అప్లికేషన్ మే బీ అవైలబుల్ asifabad.telangana.go.in అనే వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయని చెప్పారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నట్టు ఇచ్చారు. సో ఎవరైతే ఎలిజిబుల్ అండ్ అప్లికేడ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఈ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకుని దానికి జిరాక్స్ కాపీస్ అయితే పెట్టి అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పారు. అండ్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ బై హ్యాండ్ ద్వారా కానీ ఇవ్వచ్చు అని చెప్పారు. అండ్ ఈ విధంగా పోస్ట్ ఎలా చేయాలనేది మీకు చివరిలో చెప్తాను. సో దీనికి ఎండ్ డేట్ వచ్చేసి 15/10/2021 ఈ మంత్ 15గా నిర్ణయించారు. 5 PM వరకు సబ్మిట్ చేయవచ్చు అని ఇచ్చారు. దీనికి సంబంధించి పోస్టుల వివరాలు అండ్ ఇతర గైడ్లైన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ టు ద స్టాఫ్ నర్స్ ఫర్ 18 months ప్రాక్టీషనర్ మిడ్వైఫ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారు. మొత్తం పోస్టులు 19 ఉన్నాయి. ఇవి జోనల్ లెవెల్లో భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి డౌట్, 18 months ట్రైనింగ్ అంటే సార్ 18 months ట్రైనింగ్ తర్వాత జాబ్ అనేది ఉంటుందా ఉండదా అనేది చాలామంది డౌటు. అయితే ఇక్కడ 18 months ట్రైనింగ్ పీరియడ్ అనేది మీకు ఇచ్చినటువంటి జాబ్లోనే ఈ 18 months ట్రైనింగ్ అనేది ఇస్తారు. మీకు జాబ్తో పాటు శాలరీ అనేది కూడా, ట్రైనింగ్తో పాటు శాలరీ వస్తుంది, మీకు జాబ్ ఉంటుంది. సో దీని తర్వాత కూడా మీ యొక్క జాబ్ అనేది కంపల్సరీగా ఎన్హెచ్ఎంలో కొనసాగుతూ ఉంటుంది. సో ఇక్కడ గైడ్లైన్స్లో కూడా మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ ఆ గైడ్లైన్స్ అనేవి చూద్దాం. సో కంపల్సరీగా 5 years అనేది చేయాలని కూడా ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ గైడ్లైన్స్ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. సో ఈ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది GNM లేదా BSc నర్సింగ్ డిగ్రీ ఏదైనా ఒకటి ఉండొచ్చు అని చెప్పారు. అండ్ 2 years ఆఫ్ లేబర్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ ఆర్ ఎనీ అదర్ లేబర్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైన్ ఏ ఏరియాలో అయినా ఉండొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఒక మస్ట్ అని చెప్పేసి అయితే ఇవ్వలేదు, కానీ ఉంటే బెటర్ అని చెప్పేసి, ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్, ఒకసారి ఏజ్ లిమిట్ కనుక చూస్తే ఏజ్ లిమిట్ అనేది మినిమం 18 years గాను మ్యాక్సిమం 34 years కానీ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎక్సెప్ట్స్ కూడా SC, ST, OBC వీళ్ళకైతే 39 years గాను, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి 44 years గాను, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 37 years ఇచ్చారు. అండ్ ఇక్కడ OCs అండ్ BCs నాన్ బిలాంగ్ టు క్రిమి లేయర్ క్యాండిడేట్స్కి ఓన్లీ 34 years గానే ఏజ్ ఎక్సెప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్షన్ షెల్ బి మేడ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా అని చెప్పేసి ఇచ్చారు. ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అప్లై చేసినటువంటి అభ్యర్థులు అంటే, మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క టోటల్ మార్క్స్ అనేది 80% మార్క్స్గా తీసుకుంటారు. అండ్ మిగిలినటువంటి 20%కి మీ యొక్క ఎక్స్పీరియన్స్ లేదా ఇంటర్వ్యూ లేదా ఇంకా మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఆధారంగా మిగతా ఏజ్ కానీ ఇలాంటి క్రైటీరియా ఆధారంగా మిగతా 20% మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మెరిట్ ఆధారంగా అభ్యర్థులు అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ విధంగా asifabad.telangana.go.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా అక్కడనే పెడతామని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి 15 daysలోనే పూర్తవుతున్నట్టు మనకి ఇచ్చారు. అండ్ జనరల్ క్రైటీరియా వచ్చేసి ఎలిజిబిలిటీ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ GNM లేదా BSc నర్సింగ్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అండ్ యాక్టివ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్, సో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ నర్సింగ్ ప్రాక్టీషనర్ మిడ్ వైఫ్స్ అని ఇచ్చారు. అండ్ క్యాండిడేట్స్ బిలో 34 years అండ్ రెస్ట్రిక్షన్స్ వర్తిస్తాయి. అండ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ లేబర్ రూమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ కండిషన్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 18 months ఇంకా సెలెక్షన్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ హౌ టు అప్లై అని చెప్పేసి కూడా ఇచ్చారు.
సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు మనం ఆల్రెడీ చెప్పాము, డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్అప్ చేసి దానికి మీ యొక్క అన్ని జిరాక్స్ కాపీస్ అనేది పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఉన్నప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫ్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ పైన డీడీ తీయాల్సి ఉంటుంది. ఇది ఆసిఫాబాద్కి సంబంధించింది. మిగతా జిల్లాల్లో అయితే మీ యొక్క ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ విధంగా సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి 300 రూపీస్గా, ఇది ఆసిఫాబాద్ జిల్లాలో 300 రూపీస్గా నిర్ణయించడం జరిగింది ఫీజు. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు, ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విధంగా మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమేమి పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు లిస్ట్ అనేది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా లిస్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక జిల్లా కనుక చూస్తే మనకి ఇక్కడ ఇది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. క్లియర్ గైడ్ లైన్స్ ఇందులో ఇచ్చారు. ఇక్కడ మనకి మిడ్వైపరీ స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ సంబంధించి క్లియర్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా మంత్లీ రెమ్యునరేషన్ అనేది ద సెలెక్షన్ క్యాండిడేట్ విల్ బి పోస్టెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో కాంట్రాక్ట్ బేసిస్ పైన పోస్టింగ్ ఇచ్చి మంత్లీ రెమ్యునరేషన్ అనేది 23,000 శాలరీ ఇస్తున్నట్టు మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్, ఇక్కడ ట్రైనింగ్ అనేది 18 మంత్స్గా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ ట్రైనింగ్ 6 మంత్స్ క్లినికల్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ ట్యూషన్ ఫీ కానీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్ని ఎక్స్పెన్సెస్ కూడా మీకు NHM నేషనల్ హెల్త్ మిషన్ అనేది చూసుకుంటుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ లొకేషన్ ఆఫ్ ద ట్రైనింగ్, సో ఇక్కడ ఇది డిస్ట్రిక్ట్ సంబంధించి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించింది కనుక వీళ్ళకి వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ సోమాజిగూడ అండ్ హైదరాబాద్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఇక్కడ ఇస్తున్నట్టు మనకి ఇక్కడ ట్రైనింగ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మినిమం క్వాలిఫికేషన్ మనం పైన చెప్పినటువంటిది GNM లేదా BSc నర్సింగ్ ఉండాలి. సో ఈ విధంగా 34 ఇయర్స్ ఉండాలి. సో ఈ విధంగా అన్ని కండిషన్స్ మనం పైన చెప్పిన జనరల్ కండిషన్స్ ఉన్నాయి. సో ఈ జనరల్ కండిషన్స్తో పాటు ఇక్కడ మనకి వేకెన్సీస్ గురించి అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో ఇది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన క్యాండిడేట్స్ ఒకసారి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి 5 జిల్లాలో సంగారెడ్డి అండ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో కూడా వేకెన్సీస్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ ఇచ్చారు కానీ వేకెన్సీస్ అయితే ఇవ్వలేదు. సో ఈ విధంగా మనకి అప్లికేషన్స్ హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు మీకు డిస్ట్రిక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి దానిపైన మీరు ఒకవేళ పోస్ట్ కనుక చేయాలనుకుంటే దానిపైన ఈ విధంగా రాయాల్సి ఉంటుందని చెప్పారు. అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఫర్ నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైపరీ డిప్లొమా కోర్స్ అని చెప్పేసి ఈ విధంగా మీరు మీ యొక్క రిజిస్టర్డ్ పోస్ట్ ఎన్వలప్ పైన రాయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మీ దాంట్లో మీ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఈ విధంగా డేట్స్ మ్యాక్సిమం అన్ని జిల్లాలో కూడా ఇవే డేట్స్ అయితే ఇచ్చారు. మీరు లాస్ట్ క్లోజింగ్ డేట్ అనేది 15 గాను అండ్ స్క్రూటినీ ఆఫ్ ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ 18th స్క్రూటినీ ఉంటుంది. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ అనేది 20కి కండక్ట్ చేస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఇక్కడ క్యాండిడేట్స్కి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు, రిక్రూటెడ్ క్యాండిడేట్స్కి 22కి వీళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైనింగ్ అనేది 1/11/2021. సో November 1st నుంచే మీ యొక్క ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందంటే మీరు November 1st వరకే జాబ్లో జాయిన్ కావడం జరుగుతుంది. 15 డేస్లోనే ఈ ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. మన నెక్స్ట్ ఇది జనరల్ గైడ్ లైన్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక డిస్ట్రిక్ట్ కనుక మనం చూస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఇది వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో వనపర్తి డిస్ట్రిక్ట్లో వనపర్తి, ఆత్మకూరు, తర్వాత PHC గణపూరు, గోపాల్పేట, రేవల్ల ఈ విధంగా 5 PHCలో భర్తీ చేస్తున్నట్టయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ విధంగా వనపర్తి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తంగా 8 పోస్టులైన రిక్రూట్మెంట్ చేస్తున్నట్టు ఇచ్చారు. ఇది వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించి. సో వీళ్ళకి కూడా సేమ్ పైన చెప్పినటువంటి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా వర్తిస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ డేట్స్ అనేవి ఇచ్చారు. 15, 18, 20, 22, 1 November 1st కల్లా ప్రక్రియ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక డిస్ట్రిక్ట్ కనుక చూస్తే మనకు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ద తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మహబూబ్ నగర్. సో ఇది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్. సో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో కూడా స్టాఫ్ నర్స్ ఫర్ నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైఫ్ డిప్లొమా కోర్స్ ట్రైనింగ్ సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నట్టు కాంట్రాక్ట్ బేసిస్లో NHS పరిధిలో, సో NHM పరిధిలో రిక్రూట్మెంట్ చేస్తున్నట్టు ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం వేకెన్సీస్ అనేవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3గా మనకి ఇచ్చారు. అయితే ఇదే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 15 పోస్టులకు సంబంధించి 12th రోజు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి కూడా మనకు ఇంకొక నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే 12th రోజు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇదేమో కాంట్రాక్ట్ బేసిస్లో 3 పోస్టులకి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ జనరల్ స్టాఫ్ నర్స్ గైడ్ లైన్స్, ఇంట్రక్షన్స్ అని కూడా మనం పైన చెప్పినటువంటి సేమ్గా ఇక్కడ మనకు వర్తిస్తాయి. సో ఈ విధంగా మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి లాస్ట్ డేట్ అనేది 15/10/2021 5 PM వరకు ఇచ్చారు. అండ్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చెప్పిన విధంగానే పైన అయితే
ఉంటుంది. సో ఇది మహబూబ్నగర్ డిస్టిక్ సంబంధించింది. అండ్ మనకు వచ్చేసి ఇప్పుడు 5 డిస్టిక్లో భాగంగా మహబూబ్నగర్, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి అండ్ ఆసిఫాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ 5 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే మనకు ప్రస్తుతం అవైలబుల్లో ఉంది. సో ఈ 5 డిస్టిక్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు డిస్టిక్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ శాలరీ డీటెయిల్స్ కూడా మనం చెప్పడం జరిగింది, 23,000 శాలరీగా. అండ్ ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో పెట్టవచ్చు. సో ఇక్కడ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి మేజర్ డౌట్ ట్రైనింగ్ వరకే ఉంటుందా, జాబ్ ఉంటుందని చెప్పారు. సో ట్రైనింగ్ తర్వాత కూడా జాబ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికీ NHMలో 5 years అనేది కంపల్సరీగా చేయాలని చెప్పేసి కూడా మనకు అక్కడ గైడ్లైన్స్లో ఉంది. దాని 5 years తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు 20 years నుంచి చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది క్యాండిడేట్స్ అయితే ఉన్నారు, 15-20 years నుంచి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మళ్ళీ అన్నీ కలిపి ఒక వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే ఇది 5 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కనుక పొందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.